నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీపాద శ్రీవల్లభ శరణం ప్రపత్తే. శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం అధ్యాయము 5 పారాయణము. మహాయోగి దత్తాత్రేయుని లీలలు. దత్తాత్రేయ మహాయోగి లౌకిక సాంగత్యము వదిలి మునిపుత్రులను వెంటబెట్టుకుని తిరుగుచుండెను. ప్రియదర్శనుడు మహాత్ముడు అగు ఆ యోగిని మునిపుత్రులు విడువకుండరి. సరస్సు యొక్క ఒడ్డున 100 దివ్య సంవత్సరములు ఆ ముని కుమారులు ఆ యోగిని వదలక అచ్చటనే ఉండిరి. దత్తాత్రేయుడు వారందరూ తనను వదిలి వెళ్ళిపోవుటకు ఒక ఉపాయం ఆలోచించెను. దివ్యాంబరధారిణి సౌందర్యవతి మంగళ ప్రదాత్రి అయిన ఒక యువతిని వెంటబెట్టుకుని సరస్సు నుండి పైకి వచ్చెను. మునీశ్వరుడు స్త్రీతో కూడిన నన్ను చూచి మునిపుత్రులు నన్ను వదిలి వేయుదురని అనుకునెను. మునికుమారుని విడిచి పోయినచో తాను యోగ నిష్టలో ఏకాంతముగా ఉండవలనని తలచెను. అయినప్పటికీ మునికుమారులు దత్తాత్రేయుని వదలలేదు. తరువాత దత్తాత్రేయుడు ఆ స్త్రీతో కలిసి మద్యపానము చేసెను. అప్పుడు కూడా మునిపుత్రులు ఆయనను మహాత్మునిగా భావించి విడిచిపెట్టలేదు. ఆ మునీశ్వరుడు గీతా వాద్యాతిరమణి సంభోగ సంపర్గమునను వికారరహితుడగు వలన మహాత్ముడని తెలుసుకుని ఆ యోగిని ఆశ్రయించే ఉండిరి. ఆ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు శ్రీ సంభోగ మద్యపాన గీతా వాద్యాది సంసర్గమును కలిగి ఉన్నను. చండాల గృహమునందున్న వాయుదేవుని వలె దోషము చెందడు. యోగీశ్వరుడు అగు దత్తాత్రేయుడు సూరపానము తరుణీ సంభోగము చేయుచున్నను. ముక్తిని కోరు యోగిజనులు అతడిని చింతించుచుండెను. కొంతకాలమునకు బలవంతుడకు కార్తవీర్యార్జునుని తండ్రియగు కృత వీర్యుడు స్వర్గస్థుడై పిమ్మట మంత్రులు పురోహితులు పౌరజనులు కూడా అతడిని రాజును చేయదలిచిరి. అప్పుడు దత్తాత్రేయుడు వారితో ఇట్లు పలికెను. అమృతుల్యులారా, పురోహితులారా, పౌరులారా, నేను నరక సమానంగా రాజ్యము పరిపాలించను. రాజ్యపాలన నిమిత్తము పన్ను తీసుకోవలసి యుండును. పన్ను తీసుకున్నప్పుడు రాజ్యమును ధర్మముగా పాలించాలి. వైశ్యుల రాజులను వస్తువులను విక్రయించినందువల్ల వచ్చిన లాభమును 12 వంతులు పన్నుగాను ఇవ్వవలెను. ఈ విధంగా ఇచ్చినందువలన చోరభయము లేకుండా రక్షకభటులు తమను రక్షించుకుందురు. మార్గ మధ్యంలో సుఖముగా పోవుదురు. గొల్లవారు పెరుగు, నెయ్యి, మజ్జిగ విక్రయమును చేయక వచ్చిన లాభమును 6వ భాగము అదే విధంగా రైతులకు కూడా 6వ భాగం రాజుకు ఇవ్వవలను. అగ్నిహోత్రము, తపము, సత్యము, వేదాధ్యాయము, ఆతిథ్యము, వైశ్యదేవము ఈ కార్యాలన్నిటినీ ఈ కర్మలన్నిటినీ ఇష్టమని చెబుతారు. దిగుడు బావి చెరువు, దేవాలయాలు, అన్నదానము ఈ సత్కర్మలు పూర్తి అని చెప్పుదురు. అధికముగా పన్ను తీసుకునినచో ఆ రాజుని దొంగగా చెప్పవలను. ఇంతేకాకుండా ఇష్ట పూర్త పుణ్యములు నశించును. మరియు రాజు పన్ను తీసుకొనుచు తాను పాలించక ఇతర వృత్తి చేసుకొనుచు ఇతరులతో పాలనము చేయించినచో నరకమును పోవును. అందువలన నేను తపస్సు చేసి యోగిని అయ్యదను. యోగి అయి అభిష్ట సిద్ధిని పొందెదను. భూమిని పాలించుటకు సమర్థుడు కావలను. శాస్త్ర అస్తములు కలవాడు మహానీయుడు. అట్టి సామర్థ్యము గలవాడైనప్పుడు రాజ్యము చేయగలను. లేని ఎడల నన్ను మధ్యముగా పాపము పంచుకొను వారిగా చేసుకొను అని నిశ్చయముగా మంత్రి దగ్గర చెప్పెను. శ్రీపాద శ్రీవల్లభ శరణం ప్రపత్తే.